everyone, my name is K. Navya. I am studying 9th class A section. Today topic biggest threats to biodiversity. First, biodiversity అంటే ఏంటి? యానిమల్స్కి కానీ ప్లాంట్స్కి కానీ మధ్యలో ఉన్న లైఫ్ డిఫరెంట్ అంటే అది ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది, ఇది ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది అంటే ఆ లైఫ్ డిఫరెన్స్ అనేదాన్ని బయోడైవర్సిటీ అని అంటాం. బిగ్గెస్ట్ థ్రెట్ టు బయోడైవర్సిటీ అంటే బయోడైవర్సిటీ వల్ల అంటే బయోడైవర్సిటీ తగ్గిపోవడానికి అంటే పెద్ద కారణాలు ఏంటో చూద్దాం. క్లైమేట్ చేంజ్, ఇంక్రీజ్ ఇన్ ది టెంపరేచర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ హ్యాస్ మేజర్ ఎఫెక్ట్స్ ఆన్ ది ఎన్విరాన్మెంట్ సచ్ యాజ్ ది సీజన్స్ రైజింగ్ ఆఫ్ ది సీ లెవెల్స్ అండ్ గ్లాసికల్ రీటర్స్. అంటే క్లైమేట్ చేంజ్ అంటే ఏదైనా ఒక ప్లాంట్కి కానీ యానిమల్కి కానీ అక్కడ ఎక్కువగా వేడి అనేది అంటే హీట్ అనేది కానీ టెంపరేచర్ అనేది అక్కడ ఎక్కువగా అయిపోతే ఆ ప్లాంట్ ఏమైపోతుంది, చనిపోతుంది, యానిమల్ కూడా చనిపోతుంది. దానివల్ల కూడా బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. సెకండ్, హ్యాబిటెట్ లాస్ అండ్ డిగ్రేషన్స్. హ్యాబిటెట్ లాస్ may either be caused by natural events like natural calamities and geological events or anthropogenic activities like deforestation and man-induced climate change. Habitat loss and degradation అంటే ఆ ప్రాంతానికి ఆ టెంపరేచర్కి ఉండే యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ అక్కడ ఒకవేళ క్లైమేట్ చేంజ్ అయిపోతే ఏమవుతుంది? ఎగ్జాంపుల్ క్యాక్టస్ అనేది ఎక్కడ ఉంటుంది? డెజర్ట్. ఆ డెజర్ట్లో వేడి కాకుండా చల్లగా ఉంటే ఆ క్యాక్టస్ ఏమవుతుంది? చనిపోతుంది. అంటే ఆ క్లైమేట్ ఆ ప్రాంతానికి క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల కూడా బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. Pollution, be it water, air or land pollution, all forms of pollution appear to be a threat to all life forms on earth. Pollution అంటే వాటర్లో కెమికల్స్ కలవడం ద్వారా కూడా పొల్యూషన్ బయోడైవర్సిటీ తగ్గిపోతుంది. ఎయిర్ కానీ ల్యాండ్ పొల్యూషన్, ఎయిర్లో అనేది కెమికల్ గ్యాసెస్ కలవడం వల్ల మనం కానీ ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ చనిపోతాయి. ల్యాండ్ పొల్యూషన్ అంటే భూమి లోపల ప్లాస్టిక్ కవర్స్ కానీ అలా పడడం వల్ల అవి తిని ఆవులు చనిపోతాయి. కాబట్టి వీటి అంటే పొల్యూషన్ వల్ల కూడా బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. ఇన్వాజివ్ స్పైసెస్ అండ్ ఎక్సాటిక్ ఆర్ అన్యాచురల్ స్పైసెస్ క్యాన్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గానిజం that has been introduced to a further habitat. This introduction can cause major threats to the native species. అంటే ఇన్వాసివ్ స్పైసెస్ అంటే ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళే యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ అవి వెళ్తూ దాని అట్మాస్ఫియర్ అంటే దాని చుట్టూ ఉన్న ఆర్గానిజమ్స్ని అంటే స్పైసెస్ని కానీ అవి నాశనం చేసి వెళ్తే అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉన్న బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల కూడా బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. ఓవర్ ఎక్స్ప్లోటేషన్ refers to the act of over harvesting spices and natural resources at rates faster than they can actually sustain themselves in the wild. ఓవర్ ఎక్స్ప్లోటేషన్ అంటే మన దగ్గర ఉన్న న్యాచురల్ రిసోర్స్ అంటే ఇసుక కానీ భూమి లోపల ఉండే మినరల్స్ కానీ అవి మనమే దోచుకోవడం అంటే ఇసుకని మనం ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్తే ఇక్కడ నివసించి అంటే ఆ ఇసుక దగ్గర ఉండే యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఏమవుతాయి? చనిపోతాయి. వాటర్ కానీ ఇక్కడున్న అంటే చెరువుని మొత్తం ఎండబెట్టేస్తే దాంట్లో ఉండే ఫిషెస్ కానీ ఆ నీళ్ళు తాగే యానిమల్స్ కానీ చనిపోతాయి. సో దీనివల్ల కూడా బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. అదర్ పొటెన్షియల్ థ్రెట్స్, endemics and infectious disease of wildlife such as Ebola virus diseases, infections, disease and flu affect wildlife and biodiversity. Other potential threats అంటే ఇంకా పొటెన్షియల్ థ్రెట్స్ అంటే ఇంకా ఉన్న కారణాలు అంటే మన ప్లాంట్స్ నుంచి కానీ యానిమల్స్ నుంచి కానీ బర్డ్స్ నుంచి కానీ వచ్చే డిసీజెస్ వాటి వల్ల మిగిలిన ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోతాయి. సో దానివల్ల కూడా బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. వై బయోడైవర్సిటీ ఈజ్ ఇంపార్టెంట్ అంటే బయోడైవర్సిటీ అనేది మనకి ఎందుకు ముఖ్యం? ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఇట్ టేక్స్ ఆఫ్ వన్ ఆఫ్ దీస్ seeds, it carries the seed back to its nest where it eats part of the seed అంటే discards the rest. అంటే ఎగ్జాంపుల్కి ఉడత ఏదైనా ఒక ఫ్రూట్ తిని విత్తనం అక్కడే వదిలేసి అది ఆ భూమిలోనే ఉండి అది ఒక ట్రీగా మారుతుంది. అంటే ఒక ప్లాంట్ నుంచి ట్రీగా కానీ
మారుతుంది. ది ట్రీ దట్ గ్రోస్ ప్రొవైడ్స్ మెనీ బెనిఫిట్స్ టు ఇట్స్ ఎకోసిస్టమ్. అంటే అప్పుడు ఆ ట్రీ ఉడత వేసిన సీడ్ నుంచి ఒక ట్రీ అయినప్పుడు ఆ ట్రీ నుంచి మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. దిస్ ట్రీ enriches the soil with nitrogen which benefits other plants and other organisms to the area. అప్పుడు ఆ ట్రీ దగ్గర మనకు నీడ దొరుకుతుంది, దాని నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది, ఇంకా దా ట్రీ నుంచి మెడిసిన్స్ తయారు చేసుకోవచ్చు. ఆర్గానిజమ్స్కి ఉండడానికి స్థలం అనేది దొరుకుతుంది. This any may seem small and unimportant, but it is part of a number of vital process. అంటే ఎగ్జాంపుల్కి ఒక చీమ ఉంది, ఆ చీమ ఒక సీడ్ అనేది తీసుకొని వెళ్తూ ఉంటుంది. ది సీడ్ డిస్ప్లేసెస్ ప్రాసెస్ హెల్ప్స్ ది ట్రీ స్పైసెస్ బై స్ప్రెడ్డింగ్ సీడ్స్ టు న్యూ లొకేషన్స్. అంటే అది తినడానికి ఏదైనా అంటే ఏదైనా కొన్ని విత్తనాలు తీసుకొని వెళ్తున్నప్పుడు ఒకవేళ ఒక విత్తనం కనుక పడిందనుకో, అంటే ఒకవేళ ఆ విత్తనం పడి ఒక చెట్టు లాగా అనేది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవైడెడ్ హ్యాబిటెట్ ఫర్ అదర్ స్పీసెస్. ఆ విత్తనం వేసిందనుకో అప్పుడు ఒక చెట్టు లాగా అనేది మారుతుంది. ది ట్రీ ఈజ్ యూజ్డ్ బై హ్యూమన్స్ ఇన్ వేరియస్ అప్లికేషన్స్. ఎగ్జాంపుల్ ఫార్మాయూటికల్ ప్రోడక్ట్స్. అప్పుడు ఆ ట్రీ నుంచి మనం మెడిసిన్స్ కూడా తయారు చేసుకోవచ్చు. Millions of similar interactions are happening every day for every species, no matter how small. That's why biodiversity is so important. అంటే దీనివల్ల ఏ ఆర్గానిజం అనేది వేస్ట్ కాదు, అది ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ చీమ దాన్ని తినడానికి తీసుకువెళ్తున్నది పొరపాటున భూమిలో పడింది, అది ట్రీగా మారింది. అది ఎన్నో యానిమల్స్కి కానీ బర్డ్స్కి కానీ ఉండడానికి స్థలం, మనకి మెడిసిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది.